అమ్మ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే లీనియర్ ఇన్ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్స్, అంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూస్తాం. ఓకే, మీరు దీని ముందర ఇంట్రడక్షన్ చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంది. దాని తర్వాత ఇంకొక టాపిక్ ఉంది అబ్సల్యూట్ వాల్యూస్ గురించి. ఓకేనా, దాని తర్వాత ఇంకో టాపిక్ ఉంది. మొత్తం 3 టాపిక్స్ మీద 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ టాపిక్ ఇది నాకు తెలిసి మీ దాంట్లో 4.1 అని ఉంది. ఓకే, ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇంట్రడక్షన్లోనే సైన్ చేంజ్ అని ఉంది కదా. ఫస్ట్ సైన్స్ అంటే గుర్తున్నాయి, ఏం మాట్లాడుకున్నాం మనం? గ్రేటర్ దాన్, ఇంకోటి లెస్ దాన్, ఇంకోటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకోటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ సైన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం మనం? ఎప్పుడు నెగిటివ్ నెంబర్ని ఇన్ఈక్వాలిటీస్లో జాగ్రత్త గుర్తుపెట్టి నెగిటివ్ నెంబర్ని ఇంటూ లేదా డివైడ్ చేస్తే అప్పుడు మారుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కనుక ఇలా అనుకుందాం, 2 less than 3 కదా. ఇప్పుడు దీని సైన్ ఎంత ఉంది? 2 less than 3 అని ఉంది. ఓకే, 2ని ఇంటూ -1 చేసాం, బోత్ సైడ్స్ చేయాలి కదా ఖచ్చితంగానే. సో ఇంటూ -1 చేసాం. 2 ఇంటూ -1 ఎంత అవుతుంది? -2, సారీ -2 అవుతుంది. 3 ఇంటూ -1 ఎంత అవుతుంది? -3 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏది చిన్నది? -2 చిన్నది, అంతే కదా. ఎందుకు? ఇక్కడ నెగిటివ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, నెంబర్ లైన్లో ఎక్కడ ఉంటుంది? 0, ఇక్కడ -2, ఇక్కడ -3 అని ఉంటుంది. సో రైట్ సైడ్ ఉండదు కదా, వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో సింబల్ చేంజ్ అవుతుంది, అవుతుంది కదా. నెగిటివ్ నెంబర్కి సైన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? నెగిటివ్ నెంబర్ని ఇంటూ లేదా డివైడ్ చేసినప్పుడు, ఇంకొకటి రెసిప్రోకల్ చేసినప్పుడు. ఓకేనా, అవి ఎక్కడెక్కడ వస్తాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక పదానికి కూడా మీకు అర్థం తెలియాలి. ఏంటంటే ఒకటి ఇంటర్వెల్ అని. మీ ఫస్ట్ క్వశ్చన్లో ఉంటుంది ఫైండ్ ద ఇంటర్వెల్ అని చెప్పేసి. ఫైండ్ ద ఇంటర్వెల్ బిట్వీన్ మీకు క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లేలో వేస్తాను, కంగారు పడక్కర్లేదు. అండ్ ఫైండ్ ద ఇంటర్వెల్ సాటిస్ఫైయింగ్ ఈచ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ అంటే చూసాం కదా మనం, 2x less than or equal to 3 అనొచ్చు, 2x plus 3 equal to 2x plus 3 is less than 4 అని ఉండొచ్చు. ఏదైనా సరే ఈక్వాలిటీ లేకపోతే అది ఏమవుతుంది? ఇన్ఈక్వాలిటీ. అవునా, సేమ్ అలాగే ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద ఇంటర్వెల్ అని అన్నాడు. అవునా, ఇంటర్వెల్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ అంటే ఏంటి? మన స్కూల్లో చూసుంటాం కదా, పీరియడ్లకి మధ్యలో వేస్తూ ఉంటాడు ఒకటి. తెలుగులో అదొక అర్థం వస్తుంది. ఏంటంటే 2 అర్థాలు వస్తుంది తెలుగులో. ఏంటంటే ఒకటి మధ్యలో, సారీ ఏంటది, విరామం అని, అంటే గ్యాప్ అని. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఉండేది. ఏంటది? మధ్యలో ఉండేది. సార్ ఇప్పుడు మరి దేనికి సార్ మధ్యలో దాన్ని కనిపెట్టాలి అని అంటే కనుక, నెంబర్ లైన్ మీద సమ్ ఇన్ఈక్వేషన్ ఇస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ చూస్తూ ఉంటాం కదా, అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ 1లో ఏ క్వశ్చన్ ఏమన్నాడు? 3 less than or equal to x minus 4 less than or equal to 9 అని ఇచ్చాడు. నెంబర్ లైన్ ఎక్కడి నుంచి ఉంటుంది? -∞ నుంచి ఇన్ఫినిటీ, మధ్యలో 0 ఉంటుంది. ఎక్స్ ఏ నెంబర్లు పెడితే అది 3కి 9కి ఆ రేంజ్లో, అంటే 3కి 9కి మధ్యలో ఉంటుంది అని అన్నాడు. ఓకే, అంటే ఎక్స్ ఏ నెంబర్లు పెట్టడానికి అవుతుంది, అది ఎంత అవ్వచ్చు. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇది ఇచ్చిన ఇన్ఈక్వేషన్ని ఇక్కడ ఏముందమ్మా, మనం మధ్యలో చూసారా, మధ్యలో ఉన్న దాని మీద కాన్సన్ట్రేషన్ అన్నమాట. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూస్. అవునా, అంటే ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి అనేది తెలుసుకోవాలి, అంతే తప్ప మనం మిగతా సాల్వ్ చేసుకోవాలనుకోం కదా. x-4తో మనకు పర్లేదు, లేదా 2x + 3 అని ఉంటాయి, అది కాదు మనకు కావాల్సింది. ఓన్లీ ఎక్స్ ఒకటే కావాలి. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఎక్స్ ఒకటే కదా. సో ఇక్కడ ఏముంది? x-4 అని ఉంది. ఎంత ఉందమ్మా? x-4 అని ఉంది. ఇది ఎంత చేస్తే ఉత్తి ఎక్స్ అవుతుంది? ఒకసారి పాజ్ చేసి ఆలోచించండి. ఓకే, మీరు ఆలోచించారని అనుకుంటాను. x-4ని ఏం చేస్తే ఎక్స్ అవుతుంది? +4 చేస్తే. అవునా, అని ఏం చేయాలి? మిగతా ఇవి ఉన్నాయి కదా, 3 ఉన్నది కదా, 3ని కూడా ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా +4 చేయాల్సిందే. అవునా, దీన్ని కూడా +4 చేయాలి. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ సింబల్ ఉన్నప్పుడు, ఈక్వాలిటీ కదా, ఈవెన్ ఈక్వాలిటీలో కూడా ఇప్పుడు ఈక్వల్ టు సింబల్ అని ఉంటుంది కదా. ఈక్వల్ టు సింబల్లో మనం చాలా సందర్భాల్లో అంటారు కదా, +3 అవతలకి వెళ్ళిపోతే -3 అవుతుంది అని అంటారు కదా. రియాలిటీలో అలాగేం అవుదాం. ఒక ఎగ్జాంపుల్ ఫాస్ట్గా చెప్తాను. x + 3 = 6 అని అన్నాడు. మనం ఏమంటాం? x = 6 - 3 అని రాసేస్తాం. కానీ రియాలిటీలో 6 డైరెక్ట్గా 3 అవతలకి డ్వింగ్ అని దూకేసేసి -3 అయిపోదు. అలాగే ఎప్పుడు అవ్వదు. ఏమవుతుందంటే ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది, రెండు ఈక్వల్ అని కదా. అవునా, ఇప్పుడు ఇందులోంచి 3 తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇందులోంచి 3 తీసేస్తే ఆటోమేటిక్గా ఇది తక్కువ అవుతుంది. అవునా, ఇందులోంచి 3 తీసేస్తే ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. అవునా, ఈక్వల్
ఈక్వల్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఇందులో వచ్చి కూడా 3 తీయాలి, అప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అయితే కదా ఈక్వల్ అని అంటారు. కరెక్ట్గా ఉంచుకోండి, ఓకేనా. సో x+3 = 6. యువతల లెఫ్ట్ సైడ్ ఏం చేస్తాం -3 చేస్తాం, రైట్ సైడ్ ఏం చేస్తాం -3 చేస్తాం. సో x3 - 3 ఎంత అవుతుంది 0, రాసుకోక్కర్లేదు. మనం జనరల్గా ఏం చేస్తామంటే మధ్యలో ఉన్నది ఉంటుంది చూసారా, అది ఎక్కడ కొట్టేస్తాం పద్ధతి వేసి +3ని కానీ అవతల వెళ్ళిపోయి దూకేసింది -3 అని అంట. కానీ రియాలిటీలో అలాగా యువతల -3 చేయాలి, అవతల -3 చేయాలి, ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అవసరం కొంచెం బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ చూడండి. సేమ్ ఇన్ఈక్వాలిటీలో కూడా అది చేయాలి. -4 + 4 ఎంత అవుతుంది 0. సో x మిగులుతుంది. ఇందులో ఎంత అవుతుంది 9 + 4 13. ఇక్కడ ఎంత 3 + 4 7. సో x రేంజ్ ఎంత అవుతుంది, x బిలాంగ్స్ టు x ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందమ్మా 7 to 13. ఎంత నుంచి అమ్మా 7 నుంచి 13 దాకా. ఒకవేళ నెంబర్ లైన్ మీద చూపించానంటే కనుక ఒకవేళ ఇక్కడ 0 ఉంది అనుకుందాం, ఇక్కడ సమ్మర్ 13 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 13 ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 7 నుంచి 13 దాకా, 7 నుంచి 13 దాకా. ఇక్కడ లిమిటెడ్గా ఉంది కదా, ఓకేనా. అలా వెళ్ళిపోతూ ఉందా లేదు. సరే, ఇక్కడ ఇంకొకటి ఈ బ్రాకెట్లు చూసారా, ఏం బ్రాకెట్లు వేసాను ఇక్కడ, స్క్వేర్ బ్రాకెట్లు వేసాను. అంటే ఇది ఏం ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. సార్ ఎందుకు సార్ క్లోజ్డ్ ఇంటర్వెల్ బ్రాకెట్ వేసారు అంటే, స్క్వేర్ బ్రాకెట్లు ఎందుకు వేసారంటే చూడండి ఇక్కడ సింబల్ ఏముంది <= అంటే 7 అవ్వచ్చు, 7 కంటే ఎక్కువ అవ్వచ్చు, అంతే కదా. x వైపు నుంచి చూడండి, 7 <= x అంటే x కంటే 7 చిన్నది అవ్వచ్చు, 7 కూడా అవ్వచ్చు. మరి 13 x వైపు నుంచి చూద్దాం, x 13 అవ్వచ్చు, 13 కంటే తక్కువ అవ్వచ్చు, అందుకే కదా. ఇక్కడ సర్కిల్స్ ఇచ్చాను చూసారా లేదా, ఇది ఏంటంటే క్లోజ్డ్ సర్కిల్ అంటారు. సరే, ప్రస్తుతానికి మనం నెంబర్ లైన్ గీమనలేదు కదా, జస్ట్ రేంజ్ అయితే అడిగింది. సో ఇది సార్ ఇది దీని ఇంటర్వెల్, రేంజ్ అంటాను సార్, ఇంటర్వెల్, ఓకేనా. దీని ఇంటర్వెల్ ఎక్కడ 7 నుంచి 13 ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోవే సమ్ ఏంటంటే 1లో D. ఇక్కడ ఏమన్నాడు -9 <= -3x <= 15, ఓకేనా. ఫస్ట్ ఎందుకు మనకి ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో, ఇంటర్వెల్ కనుక్కోమన్నాడు, ఓకేనా. x యొక్క ఇంటర్వెల్ ఎంత ఉంది అని చెప్పడం కోసం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఈ ఓన్లీ x మాత్రమే మనకు కావాలి కదా, అంటే x ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అనేదే కదా, x యొక్క పాసిబిలిటీస్ ఏంటి అనేదే కదా చూసుకుంటాం. సరే, ఇక్కడ కూడా అదే చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి, ఇందా కండిషన్లో అయితే x+4 సంథింగ్ ఏదో ఉంది గుర్తులేదు, ఓకే. x+4 ఎంతో ఉంది, దాన్ని ఏం చేసాం -4 చేసాం. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ -3x ఉంది. దీన్ని మనం ఎలా మార్చుకోవాలి, xలోకి మార్చుకోవాలి. అప్పుడు దేంతో చేయాలి, ఒకసారి పాజ్ చేసి ఆలోచించండి. ఓకే, మీరు చేశారని అనుకుంటున్నాను. ఏంటిది -3తో డివైడ్ చేయాలి, అవునా, అంతే కదా. -3తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, -3 - 3లో కొట్టుకుపోతే 1 అవుతుంది, 1x. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే చేస్తాం. ఇక్కడ <= -3x <= 15. దీన్ని మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాం, -3 తోటి. ఎంతమ్మా -3 తోటి డివైడ్ విత్ -3. ఓకే, గుడ్. -3 తో డివైడ్ చేస్తే ఎంత, -/- ప్లస్ అవుతుంది. సో 9లో 3 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుట్ అయితే ఇది 1, అది అవ్వడం కోసం చేసాం మనం. ఇంకోటి 3 15లో ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, +/- మైనస్. సో ఇక్కడ రేంజ్ ఎంత ఉంది, ఇది ఎంతమ్మా 3 <= x <= -5, ఓకేనా. కానీ ఇక్కడ ఒక తప్పు వచ్చింది, మీరు పాస్ చేసి ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటో ఆలోచించండి. ఓకే, ఆలోచించారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటో చెప్పనా, ఇక్కడ నెగిటివ్ నెంబర్ తోటి డివైడ్ చేస్తే గుర్తుందా, సైన్ చేంజ్ అనేది నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా సైన్ చేంజ్ అవుతుంది అనుకున్నాం. సారీ, ఇన్ఈక్వాలిటీ అంతే సారీ, ఇన్ఈక్వాలిటీని మొత్తం అంతానే నెగిటివ్ నెంబర్ తోటి డివైడ్ చేస్తే సైన్ ఏమవుతుంది అనుకున్నాం, మనం చేంజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, సైన్ చేంజ్ చేయాల, సో అది తప్పు అవుతుంది. సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటి, <= అని పెట్టాను. ఇంతకీ రియాలిటీలో ఏం రావాలి, greater than. మన కన్వీనియన్స్ కోసం, అంటే మనకి రాసుకోవడానికి మనం నెగిటివ్ నెంబర్స్ నుంచి పాజిటివ్, అంటే చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి రాసుకుంటాం కదా, సో అంతా ఫ్లిప్ చేయొచ్చు. ఫ్లిప్ చేసేటప్పుడు మొత్తం అంతా ఫ్లిప్ చేయొచ్చు. -5 <= x <= 3. రెండిట్లకి అర్థమే, 3x కంటే పెద్దది అన్నాడు,
ఎక్స్ 3 కంటే చిన్నదన్నాడు, అర్థం ఒకటే కదా. ఇటు ఏంటంటే ఇటువైపు పెద్దది అని చదువుకుంటూ వెళ్తాం, ఇటువైపు ఏమో చిన్నది అని చదువుకుంటూ వెళ్తాం. ఓకే, అంతే తేడా. ఇది ఎందుకంటే మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని. దాని తర్వాత ఎక్స్ బిలాంగ్స్కి ఏమమ్మా ఎప్సిలాన్ సింబల్ పెడతారు. ఇదేంటిది బిలాంగ్స్ అంటే బిలాంగ్స్ అంటే దేనికి సంబంధించింది అని. ఇక్కడ -5,3. ఓకేనా. ఇక్కడ నేను ఏ ఇంటర్వల్ పెట్టాలి చెప్పండి, ఆలోచించండి. స్క్వేరా సర్కిలా పాస్ చేసి ఆలోచించండి. ఓకే, మీరు ఆలోచించారని అనుకుంటున్నారు. దీనికి ఏం పెట్టాలంటే కాదు ఏమమ్మా స్క్వేర్ పెట్టాలి, స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఉంది, -5 నుంచి 3 దాకా ఉంది. అంటే ఒకవేళ నెంబర్ లైన్ మీద గీసుకుంటే ఇలాగా సమ్వేర్ -5 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. ఓకేనా. ఇక్కడ క్లోజ్డ్ సర్కిల్ అంట, అంటే కొంచెం గట్టి చుక్క అనుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా -5 నుంచి -3 దాకా కూడా ఉంటుంది అనమాట. అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఎంతైనా ఉండొచ్చు. అప్పుడైతేనే ఈ క్వశ్చన్ సాటిస్ఫై అయిపోతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోయే క్వశ్చన్ ఏంటంటే 2Eలో క్వశ్చన్ కాకుండా నేను చూడండి. 2E ఏది, ఓకే. ఇక్కడ కూడా ఏం చేయమన్నాడు, సాల్వ్ చేసి దాని నెంబర్ లైన్లో ఏమన్నాడు. ఓకే, క్వశ్చన్ ఏంటది, 7 <2 2 -5x ≤ 9. ఓకేనా. దీన్ని సాల్వ్ చేయాలి. మనకి జనరల్ -9 కదా. ఓకే, కూల్. ఇక్కడ ప్రతిసారి కూడా ఏమొచ్చేది, అయితే 2 < ఉండే, లేదా 2 < ఉండే, లేదా 2 < ఉండేది. కానీ ఇక్కడ మిక్స్డ్ వచ్చింది చూడండి. ఒకటి ఏంటి <= వచ్చింది, ఇంకోటి అని వచ్చింది. అయినా సరే దీంట్లో పెద్దగా జరిగిపోయే మార్పులు ఏమీ లేదు. మనం అల్టిమేట్గా ఏం చేస్తాం, ఎక్స్ ఎంతో కనుక్కుంటాం. అంటే ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని చెప్పేసి. సరే, ఈ మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ అని ఎలా చెప్పామంటే, ఇక్కడ ఈ టర్మ్కి మధ్యలో ఏముంది, మైనస్ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే కనుక మధ్యలో గుర్తుపెట్టుకుని ఆ మాట చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఏంటంటే అన్ని టర్మ్స్ ఉన్నాయి. ఓకే, మనకు బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో వర్డ్కి మధ్యలో ఏమిస్తాం, స్పేస్ ఇస్తాం. ఏంటది, ఒకవేళ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అని ఉందనుకోండి, దీనికి మధ్యలో ఏమిస్తున్నాం మనం, స్పేస్ ఇస్తున్నాం. అవునా. మ్యాథ్స్లో ఇలాగే టర్మ్కి ఇంగ్లీష్లో అయితే ఏమన్నాం మనం, వర్డ్స్ అన్నాం. మ్యాథ్స్లో అయితే ఏమంటాం మనం, టర్మ్స్ అంటాం. ఇక్కడ వర్డ్కి ఏమి ఇచ్చాడు, మధ్యలో స్పేస్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే టర్మ్కి మధ్యలో ఏమి ఇస్తాడంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. దాని ప్రకారం అన్ని టర్మ్స్ అని తెలుస్తుంది. జస్ట్ నాలెడ్జ్ కోసం అంతే. అంటే మీకు ఆల్రెడీ తెలుసుంటే మరి మంచిది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ 2ని ఎలిమినేట్ చేసేయాలి. సో 7 <= 2 -5x. మొత్తం అంత దేంతో చేస్తాం, -2 తోటి మైనస్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకు -2తో చేసుకుంటూ వెళ్తాం, ఎందుకంటే మనకు పోవాల్సింది ఏంటి, ఫస్ట్ దీన్ని సింగిల్ టర్మ్లోకి తీసుకోవాలంటే ఫస్ట్ 2 తీసేస్తాం, తర్వాత 5 తో డివైడ్ చేస్తాం. ఫస్ట్ అంటే సబ్ట్రాక్ట్ విత్ 2తో చేసాం. ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. ఇది ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 <= -5x (9 - 2 ఎంత, 7. దాని తర్వాత ఇక్కడ ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాం మనం డివైడ్ విత్ -5 తోటి. ఎందుకు -5తో చేస్తున్నాం మనం, ఎందుకంటే ఇక్కడ -5 ఉంది కాబట్టి. మనకు కావాల్సింది ఏంటి, ఉత్తి ఎక్స్ కావాలి, ఓన్లీ ఎక్స్ మాత్రమే కావాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ -5 తోటి డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఎలా ఉందో అలా ఎక్కించేసుకుందాం. దాని తర్వాత -5 తోటి డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా. ఓకే, మళ్ళీ పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను తప్పు చేశాను, అదేంటో ఆలోచించి చెప్పండి. పాస్ చేసి ఆలోచించండి. ఓకే, మీరు ఆలోచించారు అనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను చేయబోయే తప్పు ఏంటి, ఇక్కడ చూసారా, ఇక్కడ నెగిటివ్ నెంబర్తో చేస్తున్నాను. నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తే లేకపోతే మల్టిప్లై చేస్తే ఏం అవ్వాలి, ఖచ్చితంగా సైన్ చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ సైన్ చేస్తున్నానా, లేదు. <= ఉంటే దాని క్వైట్ ఆపోజిట్ సైన్ ఏంటి, >= ఇక్కడ <= అని ఉంది, ఏమవుతుంది, అది > అవుతుంది. సరే, -5తో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఎంత, 5/5 1, ప్లస్ మైనస్ ఎంత, మైనస్. ఇది చేస్తే ఎంత క్యాన్సిల్ అవుట్ అవుతుంది, 1. ఎక్స్ > ఇది ఎంత అవుతుంది, -7/5. ఓకే, అంతే కదా. 2తో చేసేసాం అంతే, కూల్. నెక్స్ట్, ఇప్పుడు కన్వీనియన్స్ కోసం చెప్పుకున్నాం కదా, మొత్తం ఫ్లిప్ చేసుకోవచ్చని.
ఎంత -7/5 ఈజ్ లెస్ దాన్ ఎక్స్. అంటే ఇదే విషయాన్ని రివర్స్లో రాసుకుంటాం. ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. ఖచ్చితంగా ఇదే చిన్నది అని ఎలా చెప్పచ్చు? సరే ఏళ్ళలో 7/5 చేస్తే ఎంత అవుతుంది? 7/5 1 2 మిగులుద్ది. -1.2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. సో దీని సెట్ ఎంత అవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు -1/2. సారీ పాయింట్లో రాసుకోం కానీ మనం ఇందులో రాసుకుంటాం అంటే ఫ్రాక్షన్స్లోనే రాసుకుంటాం. -7/5 కామా -1 అంటే -7/5 to -1 అని రాసుకుంటాం. ఏంటమ్మా -7/5 to -1. ఇది ఇన్ఫర్మేషన్ కోసం రాశానంటే దీని విలువ 1 కంటే తక్కువే కదా. చూడండి ఇక్కడ మైనస్ సింబల్స్ ఉన్నాయి. 1 కంటే 1.2 ఎక్కువ కదా అనుకోవద్దు. ఇక్కడ మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని వాల్యూ ఏమవుతుంది? తగ్గుద్ది. అవునా? ఎంత నెంబర్ ఎక్కువ ఉంటే దాని వాల్యూ అంత చిన్నదని అర్థం. ఓకేనా? ఎక్స్ బిలాంగ్స్ టు -7/5 కమ్ -1. ఇక్కడ కూడా మళ్ళీ ఆలోచించారు, సర్క్యులర్ బ్రాకెట్సా స్క్వేర్ బ్రాకెట్సా? పాస్ చేసి ఆలోచించారు కదా. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈడు ఏమన్నాడు? 7/5 కంటే ఎక్కువ. ఇదేంటిది, సారీ నాకు మాట దగ్గర రావట్లేదు కానీ ఏంటది, ఎక్స్ దేనికంటే ఎక్కువ? గ్రేటర్ దాన్, అంటే గ్రేటర్ దాన్ పద్ధతిలో ఆలోచించుకుంటే -7/5 కంటే ఎక్కువ. సో ఖచ్చితంగా ఇది అవుతుందా? అవ్వదు. కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? -1. సో దీని మ్యాక్సిమం ఎంత అవుతుంది చూసా? ఒకటి సర్క్యులర్ వస్తుంది, ఇంకోటి -1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఈక్వల్ టు అని కూడా ఇచ్చాడు. సో ఎక్స్ బిలాంగ్స్ టు -7/5 కామా -1. ఇప్పుడు పాస్ చేసి మీరు సొంతంగా నెంబర్ లైన్ గీయండి. ఓకే, మీరు గీసారని అనుకుంటున్నాను. ఎలాగ వస్తుంది అంటే సమ్వేర్ ఇలా వస్తుంది. ఇక్కడ మైనస్లో ఉన్నది కాబట్టి సమ్వేర్ ఇక్కడ 0 తీసుకుందాం. -1 సమ్వేర్ ఇక్కడ వచ్చింది అనుకుందాం. -7/5 అంటే -1.2 కదా. సో కన్వీనియన్స్ కోసం రాసుకుందాం, -7/5 అని రాసుకుందాం. ఓకేనా? ఏ సార్ 1.2 అంటే దగ్గరికి వస్తుంది కదా. ఇక్కడ అలా కాదు, అసలు నెంబర్ లైన్ మీద ఎలా వస్తుంది అని చూపించడం కోసం అంతే. ఇక్కడ -7/5 ఇంక్లూడ్ అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి? సర్కిలా, ఇది సారీ ఓపెన్ సర్కిలా క్లోజ్ సర్కిలా? ఓపెన్ సర్కిల్. ఎందుకంటే దీన్ని ఇంక్లూడ్ చేయం కాబట్టి, ఇది ఉండదు కాబట్టి. అక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? -1 దాకా ఉంది. చూసారా? -1 దాకా ఉంది. సో ఇక్కడ క్లోజ్డ్ సర్కిల్, ఇక్కడ క్లోజ్డ్ సర్కిల్ పెట్టి ఈ మధ్యలోది మార్క్ చేసుకుంటాం. ఓకేనమ్మా? ఇది నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ చిన్న చిన్న తేడాలు వచ్చినాయి. ఓకేనా? ఏంటంటే ఇక్కడ ఓపెన్ సర్కిల్ వచ్చింది, ఇక్కడ క్లోజ్ సర్కిల్ వచ్చింది. ఫస్ట్ టైం మనం ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే సర్క్యులర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ రెండు వాడాం. ఇప్పుడు దాకా వాళ్ళ రెండు వేరు కండిషన్స్లో వాడాం, కానీ ఇప్పుడు రెండు మిక్స్ చేసి వాడుతున్నాం. ఇప్పుడు దాన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసాం. అంటే ఇప్పుడు ఎక్స్ దేనికి బిలాంగ్ అవుతుంది? -7/5 కంటే ఎక్కువ, -1 దాకా కూడా వెళ్ళొచ్చు. అది దాని రేంజ్ అక్కడ దాకా ఉంది. ఓకేనమ్మా? నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు 2E చేసిన తర్వాత 3 దాకా కూడా అన్ని అదే టైప్ సమ్స్ ఏంటంటే నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమని ఆ మోడల్ ఇచ్చాను కదా, దాని ప్రకారం చేయండి. ఇది ఆ సమ్స్లోనే కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఓకేనా? ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టైం మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. అందేముంది, దీన్ని ఒక ఫ్రాక్షన్గా మార్చేసుకోవడమే. సో ఫ్రాక్షన్గా మార్చేసుకుని ఎక్స్ రేంజ్ ఎంత అంటే ఎక్స్ సెట్ ఎంత కనుక్కోవడం, దాన్ని రిప్రజెంట్ చేయడం. ఇంకోటి ఏమన్నా వాల్యూ ఆఫ్ ఎక్సే కదా కనుక్కోమన్నాడు. సరే చూద్దాం. ఎంత? -2 లెస్ దాన్ ఈక్వల్ టు, దీన్ని చేస్తే ఎంత అవుతుంది? 1/5/6 అంటే చిన్నప్పుడు చేసి ఉంటాం కదా. 6 1 6 + 5 ఎంత? 11/6. సో డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తాను. ఎంత? 11/6 1/2 -2/2 x. ఇప్పుడు నాకు ఒకటి ఆలోచించండి, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2. సరే అలా చెప్పారు సార్ అంటే మధ్యలో ఏముంది? మైనస్ ఉంది. అంతే కదా. మధ్యలో ఒకవేళ ప్లస్ ఉన్నా కూడా 2 టర్మ్స్ ఉన్నట్టే. కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ ఒకటే టర్మ్స్లోకి అవుతుంది. ఓకేనా? ఓకే, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నెంబర్స్ని సెపరేట్ చేసుకోవాలి. 1/2 పోవాలి అంటే దేంతో తీయాలి? ఇది +1/2 కాబట్టి -1/2తో మైనస్ చేసేస్తున్నాం. -1/2తో మైనస్ చేసేయండి అన్ని వైపులా. ఏం రాసుకోవచ్చు? సబ్ట్రాక్ట్ అంత సబ్ట్రాక్ట్ విత్ -1/2. ఓకే, దాని తర్వాత ఇది చేస్తే ఎంత అవుతుంది? -2 కింద ఏమి లేకపోతే /1 అనుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే కదా. 2 to the 4 -1 ఎంత అవుతుంది? -4 -1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ ఏమవుతుంది? డైరెక్ట్ క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే మనం క్యాన్సిల్ అవుట్ అవ్వడం కోసమే సెట్ చేసుకున్నాం అది. ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా -2/3x.
ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 11/6. ఇక్కడ ఎల్సిఎం కట్టుకోవడమే, కడితే 6 వస్తుంది. 6 ఎన్ని టైమ్స్ 1 టైం. 1 × 11 ఎంత అవుతుంది 11. అది పెద్ద విషయం కాదు. 2 6 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. 3 × దీంతో ఎంత 1 ఎంత అవుతుంది 3 1 0 ఎంత 3, మధ్యలో ఎంత మైనస్ ఉంది. సో 11 - 3 ఎంత 8/6 అంతే కదా. ఎస్ అంతే. దాని తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2/3 x. ఇది ఎంత అవుతుంది -5/2. మనకు అల్టిమేట్గా మధ్యలో ఏం కావాలి, మనకు కావాల్సింది x కదా. సో ఏం చేస్తాం, ఇక్కడ దీంతో అటాచ్ అయ్యి ఉన్నది ఏంటి -2/3 కదా. ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా ఏం కాదు, సింపుల్గా ఇందాక ఏం చేసేవాళ్ళు -2 అని ఉంటే -2 చేసేవాళ్ళం కదా. ఒకవేళ అంటే -2x అని ఉంటే కనుక సింపుల్గా -2 చేసేయండి అయిపోద్ది అని అంటారు కదా. ఇక్కడ కూడా అంతే చేస్తాం. సరే ఇక్కడ కూడా అలాగే రాసేద్దాం. విషయం ఏముంది -5/2 దేంతో డివైడ్ చేయాలి -2/3తో డివైడ్ చేయాలి. -2/3x డివైడెడ్ బై ఎంత -2/3. ఇక్కడ కూడా ఇలా రాసుకుందాం 8/6 డివైడెడ్ బై ఓకే ఎంత -2/3. ఇక్కడ కూడా ఎంతమ్మా -2/3. ఓకే కూల్. దాని తర్వాత ఇవన్నీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కామన్ అలాగే ఉంటాయి. అంతేనా, కరెక్ట్గా అలాగే ఉంటాయి కదా, అంతే కదా. రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనం దేంతో చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ రూల్ గుర్తుపెట్టుకోండి. ఏంటి నెగిటివ్ నెంబర్ తోటి మనం ఒక డివైడ్ చేస్తున్నాం అంటే అదొకటి జాగ్రత్తగా పెట్టుకోండి. నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తుంటే ఖచ్చితంగా దాని సైన్ ఏమవుతుంది ఆల్టర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టలేవు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటమ్మా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. దాని వాల్యూస్ మారుతాయి కదా. సో ఈ డివిజన్ బదులు ఇంటూలో మార్చుకోవచ్చా, ఎలా మార్చుకోవచ్చు, ఏం లేదు, కింద ఉన్న దాన్ని తలకిందులు చేయడం. దాన్ని ఏమంటాం మనం రెసిప్రోకల్ అంటాం. -5/2 ఇంటూ -3/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సార్ 3/-2 అని రాసుకున్నా తప్పేం కాదు, పైకి పెట్టుకున్నాను అంతే. ఇది ఏమవుతుంది క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే క్యాన్సిల్ అవుట్ అవ్వడం కోసం మనం అదంతా చేసుకున్నాం. దాని తర్వాత ఇది ఎంత అవుతుంది 8/6 ఇంటూ ఇది ఎంత అవుతుంది -3/2. క్యాన్సిల్ అవుట్ అయిపోయే టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. 3 6లో 2 టైమ్స్ ఇదంతా 2 2s are 4 మొత్తం ఇందులో 2 టైమ్స్. ఓకేనా, ఇక్కడ ఎంత మిగులుతుంది -1. ఇది -1 × 2. ఇక్కడ సారీ కొంచెం ఖాళీ లేదు, ఇక్కడ రాసుకోండి. ఏంటంటే రైట్ సైడ్ రాసుకోవాలి. డివైడ్ విత్ ఎంత -2/3. హ్యాండ్ రైటింగ్ కూడా అడ్జస్ట్ అవ్వాలమ్మా మీరు, వేరే దారి లేదు. నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు. సరే ఇక్కడ -5 × -3 ఎంత అవుతుంది +15. ఎందుకంటే మైనస్ టైమ్స్ మైనస్ ఎంత ప్లస్ పాజిటివ్ కదా. 15/2 2s are ఎంత 4. 15/4 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. ఓకేనా, దీన్ని కన్వీనియన్స్ కోసం మనం ఎప్పుడు చిన్న దాంట్లోంచి పెద్ద దానికి రాసుకుంటాం కదా. ఎలా రాసుకుంటాం ఎక్స్ మొత్తం ఫ్లిప్ అవ్వాలి కదా. -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15/4. కావాలంటే చూడండి ఇది ఒక పాజిటివ్ నెంబరే కదా, ఇది సరిపోయిందా. అంటే ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది -2 నుంచి -3.75. ఓకే కూల్, అదే అవసరం లేదులేండి. మనకి ఏంటిది ఎక్స్ బిలాంగ్స్ టు రాసుకుంటాం కదా. ఎలా రాసుకుంటాం ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ సింబల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏముంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో అంటే ఇది కూడా ఇంటర్వెల్, అది కూడా ఇంక్లూడ్ అవుతుందా, ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే ఈక్వల్ టు సింబల్ కూడా ఉంది కదా. -2 స్క్వేర్ బ్రాకెట్ వేసుకుంటాం. 2 ఎక్కడ దాకా 15/4 దాకా. ఎక్కడ దాకా అమ్మా 15/4 దాకా. ఒకవేళ ఇదే ఇంటర్వెల్లో గీసుకోవాలనుకున్నాం నెంబర్ లైన్ మీద, ఆడ అడగలేదు మామూలుగా, ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఎక్కడ ఉంటుంది సమ్వేర్ ఇక్కడ -2 ఉంటుంది, ఇక్కడ సమ్వేర్ 15/4 అని ఉంటుంది. ఏం తీసుకుంటాడు క్లోజ్డ్ సర్కిల్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా క్లోజ్డ్ సర్కిల్. ఎందుకంటే దీని రేంజ్ ఇచ్చేసాడు, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా అని చేసేస్తే అయిపోయింది. అంతేనా. ఇలా చేస్తే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక రాంగ్ కొడతాడు. సార్ ఎందుకు రాంగ్ కొడతాడు సార్, ఇది వచ్చే మనకు డౌట్. అంతా బాగానే చేసాం కదా, అంతా డివైడ్ చేసుకుంటే అంతా నీట్గా చేసాము కదా అనుకుంటాం కదా. అక్కడ క్వశ్చన్లో ఇంకొక చిన్న కండిషన్ ఇచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఏంటది ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఎక్స్ బిలాంగ్ టు ఎన్ అన్నాడు కదా. ఎన్ అంటే మన స్కూల్ టైంలో చదువుంటాం కదా, ఎన్ అంటే ఏంటి న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఏమున్నాయి -2 అవుతుందా -1 అవుతుందా, అవ్వదు. ఏమవుతాయి సరే ఇప్పుడు దీన్ని డెసిమల్స్లోకి మార్చుకుందాం, ఇప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోసారి తప్పు చేస్తేనే కరెక్ట్గా తెలుస్తుందమ్మా. కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏమన్నాడు, న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ -2 < x. దీన్ని ఎలా రాసుకుందాం, 15/4 కదా, 15/4, 4 3s are 12, ఇక్కడ ఎంత ఏమంటారు 3 30, 4 7s are 28, ఇక్కడ 2 4 5s are 20. ఓకే, 3.75 అని ఉంది. అంటే -2 నుంచి 3.75 దాకా వ్యాలిడ్ అవుతుంది. కానీ ఇంకో కండిషన్ ఏమన్నాడు, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 ఇవి కదా కౌంటింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో -2 తర్వాత ఉండే ఏముంటాయి, -2 -1 0. మామూలుగా నెంబర్స్ ఏంటో చూద్దాం, 2 3 తర్వాత ఇవి లేవు కదా, ఎందుకంటే 3.75 అంటే 4 కంటే తక్కువే కదా. ఓకే, ఇందులో న్యాచురల్ నెంబర్స్ ఏముంటాయి, 1 2 3. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏంటది, 1 2 3. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు 1 2 3. ఎప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనమ్మా, అసలు జాగ్రత్తగా చూసి నోట్ చేసుకోండి. ఓకేనమ్మా, ఇప్పుడు మనం లాస్ట్ దాంట్లో అంటే 5th దాంట్లో ఉన్న ఏ క్వశ్చన్ చూద్దాం. 5లో ఏ మోడల్లో చూద్దాం. ఇక్కడ ఏముందంటే మనకి ఫస్ట్ టైం ఈ క్వశ్చన్స్లో ఏమొచ్చింది, మనకి ఫ్రాక్షనల్ టైప్లో వచ్చింది. పైన వేరియబుల్ ఉంది, కింద వేరియబుల్ ఉంది. ఇది ఎలా చేయాలి, కానీ మనకి ఏదొచ్చో అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2x - 5 బై, కానీ మీకు తెలిసిన వీటిని దగ్గర నేను కొంచెం స్కిప్ చేస్తాను. ఒక స్టెప్ మాత్రమే వదులుతాను, అది మీరు ఫిల్ చేయాలి. 2x - 5 బై x - 2 ఉంది. ఇప్పుడు రెండు వైపులో ఏం చేస్తాం, -1 చేస్తాం. ఏం చేస్తామమ్మా, -1. మనకి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి తెలిసిందే. ఏం రాసుకుంటాం ఇక్కడ, సబ్ట్రాక్ట్ విత్ -1 చేసాం. ఓకే కూల్, అంత బాగానే ఉంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత మిగులుతుంది, 0 మిగులుతుంది. ఓకేనా, 1 - 1 0. ఇక్కడ చేసుకున్నాం. మనకి ఇంతకీ క్వశ్చన్ చూడండి, ఏం చేయమన్నాడు, సాల్వ్ చేయమన్నాడు. అంటే అల్టిమేట్గా ఎక్స్ ఎంత వస్తుంది అంటే ఎక్స్ సెట్ ఎంత కనుక్కోవాలి, అంతే కదా. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎంత అవుతుంది, అదే కదా మనం కనుక్కోవాల్సింది. సరే, ఇక్కడ మధ్యలో ఒక స్టెప్ ఉంటుంది, అది మీరు చేయండి. దాని తర్వాత స్టెప్ నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఇది ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఓకే, x - 3 బై x - 2. ఇది ఎలా వచ్చింది అంటే కనుక ఒక హింట్ బై 1. ఈ నెక్స్ట్ స్టెప్ తర్వాత స్టెప్ ఉంది కదా, అది మీరు చేయాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏమన్నాడు, x - 3 బై x - 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇప్పుడు మనం x రేంజ్ కనిపెట్టాలి. ఇదేం ఫ్రాక్షన్లో ఉంది, ఇది ఎలా కనిపెట్టాలి. ఓకే, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఏమన్నాడు, 2 సందర్భాలు. ఒకటి లెస్ దాన్ 0 అయ్యే సందర్భం, ఇంకోటి ఈక్వల్ టు 0 అయ్యే సందర్భం. ఓకే, కన్వీనియన్స్ కోసం అంటే ఖాళీ ఎక్కువ ఉంది. ఓకే, ఇటు రాసుకుందాం. ఈక్వల్ టు 0 అయ్యే సందర్భం, ఇంకోటి లెస్ దాన్ 0 అయ్యే సందర్భం. చూద్దాం, ఇదేంటిది, x - 3 బై x - 2 ఈక్వల్ టు 0 అయితే, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కదా. సో 2 కండిషన్స్లోనే చూడాలి. ఇది ఏమన్నాడు, x - 3 బై x - 2 ఈజ్ లెస్ దాన్ 0 అని అన్నాడు. ఓకే కూల్, చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాం, క్రాస్ మల్టిపుల్ చేస్తాం. x - 2 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 0 అవుతుంది. సో x - 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 అవుతుంది. x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3. ఇది ఒక వాల్యూ. ఓకేనా, x ఈక్వల్ టు 3 ఆ రేంజ్లో కూడా పనిచేస్తుంది. కావాలంటే చూసుకోండి, 3 - 3 ఎంత అవుతుంది, 0 అవుతుంది. 3 - 2 ఎంత అవుతుంది, 1 అవుతుంది. 3 - 3 0, 3 - 2 1. 0 బై 1 ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఈక్వల్ టు 0కి సరిపోతుందా, సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, లెస్ దాన్ 0 కూడా చూడాలి కదా, ఆ కండిషన్ కూడా చూడాలి కదా. అప్పుడు x వాల్యూస్ ఎంత వస్తాయో చూడాలి. సరే, ఇక్కడ లెస్ దాన్ 0 అన్నాడు. లెస్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబర్స్ వస్తాయా, నెగిటివ్ నెంబర్స్ వస్తాయా, నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, అంతే కదా. 0కి లెస్లో ఉండే ఏముంటాయి, -1 -2 -3 -4 అంతే కదా, లెఫ్ట్ సైడ్లో ఉండే. పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 అటు వెళ్తాయి. ఓకే కూల్. దాని తర్వాత ఇప్పుడు ఏమన్నాడు మనకి, x - 3 లెస్ దాన్ 0 అంటే ఏం రావాలి మనకి, టోటల్గా నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలంటే ఇక్కడ చూడండి, యువతల ఏముంది, ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది. అవునా, ఈ మొత్తం నెగిటివ్ అవ్వాలంటే 2 కండిషన్స్లో అవుతాయి. పాజ్ చేసి ఒకసారి ఆలోచించండి. ఓకే, ఆలోచించారని అనుకుంటున్నాను. ఒకటి ప్లస్ బై మైనస్ కండిషను,
సార్ ప్లస్ బై మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అని రాసుకోవచ్చు కదా సార్ అనే డౌట్ రావచ్చు, తప్పేం కాదు. కానీ ఇక్కడ మనకి ఎలాగుంది, ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఫ్రాక్షన్ పద్ధతిలో మాట్లాడుకుంటాం. పైన ఫ్రాక్షన్లో ప్లస్ వచ్చి కింద ఫ్రాక్షన్లో మైనస్ వస్తే అవుతుంది, అదొక కండిషను. రెండో కండిషన్ ఏంటి, పైన ఫ్రాక్షన్లో మైనస్ వచ్చి కింద ఫ్రాక్షన్లో ప్లస్ అయితే అప్పుడు కూడా మైనస్ వస్తుంది, ఎందుకంటే లెస్ దాన్ 0 అంటే మైనసే కదా, మైనస్ కండిషన్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఫర్దర్గా 2 పద్ధతుల్లో డివైడ్ అయింది, ప్లస్ బై మైనస్. సరే, పైది ఎంత అవ్వాలనుకున్నాం, పైది చూడండి, పైది ఎంత అవ్వాలనుకున్నాం, ప్లస్ అవ్వాలనుకుంటున్నాం. ఓకేనా, ఓకే సరిపోతుంది. జస్ట్ x-3 పాజిటివ్ అవ్వాలి, ఇదొక కండిషన్. ఇంకోటి ఏంటి, కిందది ఏమవ్వాలి, మైనస్ అవ్వాలి, అంటే x-2 ఎంత అవ్వాలి, లెస్ దాన్ 0 అవ్వాలి. చూడండి ఏమవ్వాలి, x-2 ఎంత అవ్వాలి, లెస్ దాన్ 0 అవ్వాలి. ఇప్పుడు x ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంతే కదా, -3 అవుతుంది కదా. అంటే ఇక్కడ ఒక స్టెప్ వదిలేసాను, అది మీరు చేయండి. ఓకేనా, ఇక్కడ కూడా x లెస్ దాన్ 2 అయింది, ఇక్కడ కూడా ఒక స్టెప్ వదిలేసాను, అది మీరు చేయండి. ఎందుకు అయింది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. x లెస్ దాన్ 2 అవుతుంది అన్నాడు. ఇది ఒకసారి చూడండి, ఈ కండిషన్ అయ్యే పరిస్థితి ఉందా, x అనేది అంట 2 కంటే తక్కువ అవ్వాలంట, ఎగ్జాంపుల్ అనుకుందాం 1, కానీ x అంటే గ్రేటర్ దాన్ 3 అవ్వాలంట. అలా ఎలా అవుతుంది, అవ్వదు కదా. ఒకవేళ డౌట్ అయితే చూద్దాం, నెంబర్ లైన్ మీద చూద్దాం. ఏముంది, ఇది 0, ఇది సమ్ 2, ఇది 3, ఇది సో 1 అండ్ సో ఫోర్త్, అలా అంటే అలా ఇన్ఫినిటీ దాకా. ఒకటి x గ్రేటర్ దాన్ 3 అంటే ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళిపోవాలి, ఇదొకటి. ఇంకోటి x లెస్ దాన్ 2 అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవాలి, అవునా. ఈ మధ్యలో ఎక్కడ లేదు కదా, అవునా. ఇలా ఎలా కుదురుతుంది, ఏ నెంబర్కి వచ్చేస్తే ఈ రెండింటిలోనే ఉంటుంది. సో ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇదేంటమ్మా, ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇది వ్యాలిడ్ కండిషన్ కాదు. సో మనకి ఇంకొకే ఒక కండిషన్ ఉంది, ఏంటది, ప్లస్ బై మైనస్ కండిషన్ అయిపోయింది కదా. రెండోది ఏంటి, మైనస్ బై ప్లస్ కండిషన్. ఇదేంటిది, మైనస్ బై ప్లస్ కండిషన్. మైనస్ బై ప్లస్ కండిషన్ అంటే పైది ఏమవ్వాలి, మైనస్ అవ్వాలి. మైనస్ అంటే ఎలా రాసుకుంటాం, x-3 లెస్ దాన్ 0, ఎందుకంటే 0 కంటే తక్కువ ఉంటుంది, ఏంటి నెగిటివ్ నెంబరే. ఇంకోటి అండ్ ఏమన్నాడు, కిందది ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి, ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి. ఎంత, x-2 ఈజ్ గ్రేటర్ దాన్ 0, పాజిటివ్ నెంబర్స్ అంటే అంతే కదా. సరే, ఫస్ట్ ప్లస్ బై మైనస్ తీసుకుంటే కండిషన్ ఏమైందమ్మా, నాట్ వ్యాలిడ్ అయింది, ఎందుకంటే అలాంటి కండిషన్సే ఉండవు. రెండవది x-3, మళ్ళీ చిన్న వర్క్ లాగా ఇక్కడ స్టెప్ వదిలేస్తున్నాను. x ఎంత అవుతుంది, లెస్ దాన్ 3, డైరెక్ట్గా రాయకూడదుమా. ఓకే, అండ్ x గ్రేటర్ దాన్ 2, ఈ కండిషన్ అవుతుందా, ఆలోచించండి. ఖచ్చితంగా అవుతుంది. కన్వీనియన్స్ కోసం ఇలా రాసుకుందాం, 2 లెస్ దాన్ x అని రాసుకోవచ్చు. x లెస్ దాన్ 3 సరిపోయిందా. నెంబర్ లైన్ మీద చూసుకుందాం, నెంబర్ లైన్ మీద ఇది 0, ఇది సమ్వేర్ 2 ఎక్కడ ఉంటుంది, 3 ఎక్కడ ఉంటుంది. 2 ఎక్కడ ఉంటుంది అన్న, x అనేది ఎక్కడ ఉంటుందంట, 2 కంటే ఎక్కువ అవుతుంది, అలాగే 3 కంటే తక్కువ అవుతుంది. సో ఇది లాగా వస్తుంది. ఓకేనా, ఇది దీని కండిషన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకేనా, ఒకసారి అది నోట్ చేసుకున్నాం, అరెస్ట్ చేసి నెక్స్ట్ దాంట్లో రాస్తాను. అమ్మా ఇక్కడ మనం ఏం చూసుకున్నాం, మనం ఈ కండిషన్ వ్యాలిడేనా, వ్యాలిడ్. ఈ కండిషన్ వ్యాలిడా, వ్యాలిడ్ కాదు. ఈ కండిషన్ వ్యాలిడా, వ్యాలిడ్. ఈ మూడిట్లోంచి ఇది వ్యాలిడ్ కాదు కాబట్టి ఇది వ్యాలిడేనా, x = 3 అనొచ్చు. సో టోటల్గా దీన్ని రేంజ్ ఎలా తీయాలంటే, x 2 కాదు చూసుకోండి, 2 కంటే ఎక్కువే. సో కానీ 2 కాదు. సో ఇక్కడ ఏం పెట్టుకుంటాం, సర్క్యులర్ బ్రాకెట్ వేసుకుంటాం, 2. దాని తర్వాత 3 కంటే తక్కువే ఒక కండిషన్లో, కానీ ఇంకో కండిషన్లో ఏముంది, ఇక్కడ 3 అని ఉంది. సో 3 కూడా ఇంక్లూడెడ్, 3 కూడా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి ఉంటుంది, x బిలాంగ్స్ టు 2 to 3, అవునా. అంటే ఇదేమో ఓపెన్ ఇంటర్వెల్, ఇదేమో క్లోజ్ ఇంటర్వెల్. సార్ అంటే 2 ఇంక్లూడ్ కాదు, 3 ఇంక్లూడెడ్. ఒకవేళ నంబర్ లైన్ మీద గీయాలంటే ఇది 0, ఇది 2, ఇది 3 అనుకుందాం. ఇక్కడ సర్క్యులర్ బ్రాకెట్, ఇక్కడ 3 దాకా, సర్క్యులర్ బ్రాకెట్ అన్నాను చూడండి, ఓపెన్ సర్కిల్, ఇది క్లోజ్డ్ సర్కిల్. ఓకేనా, అంటే ఇది ఇంక్లూడ్ అవ్వదు, 2 ఉండదు, కానీ 2 తర్వాత ఎన్ని నెంబర్స్ అయినా ఉంటాయి. ఎక్కడ దాకా ఉంటుంది, 3 దాకా ఉంటుంది. ఓకేనమ్మా, నోట్ చేసుకోండి. అమ్మా ఇప్పుడు మనం ఏంటి, 5లో డి క్వశ్చన్, 7x - 5 / 8x + 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4, ఇది సాల్వ్ చేయబోతుంది. 7x - 5 / 8x + 3, రెండు వైపులా ఏముంది, మన జనరల్గా ఎప్పుడు చేసేదే
4 తోటి మైనస్ చేసుకుందాం బోత్ సైడ్స్. అంటే గ్రేటర్ దాన్ 0 వస్తే అది పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు క్లారిటీ వస్తుందని. అంటే ఒకవైపు 0 ఉంటే అది పాజిటివ్ ఫ్రాక్షన్ లేకపోతే నెగిటివ్ ఫ్రాక్షన్ అనేది తెలుస్తుంది. సరే, దాని తర్వాత ఇక్కడ దేంతో మనం ఇక్కడ రాసుకుంటే ఏంటది సబ్ట్రాక్ట్ విత్ ఎంతతోటి 4తో చేసుకున్నాం. సరే, కూల్. ఇక్కడ ఒక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ మీరు చేయండి. సరే, నేను డైరెక్ట్గా చేసేస్తాను. 7x - 8 32 - 25x - 17/8x + 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? పాజిటివ్ నెంబర్. ఎందుకంటే నెంబర్ లైన్ రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వస్తాయి పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. 1 2 3 4. నెగిటివ్ సైడ్కి వెళ్ళేటప్పటికి నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. సారీ, లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. సరే, ఇక్కడ నెగిటివ్లో ఉన్నది కాబట్టి ఇది కన్వీనియన్స్ కోసం ఏంటి చేస్తారంటే ఇదేంటిది మైనస్ కామన్ తీసేసి +17/8x + 3 గ్రేటర్ దాన్ 0 అని ఉంది. ఓకేనా? ఇక్కడ మైనస్ పోవాలి అంటే ఏం చేయాలి? నేను బోత్ సైడ్స్ ఇంటూ -1తో చేసినా పర్వాలేదు. ఇంటూ -1 ఇది మాత్రం అదే వాల్యూ ఉంటుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? నెగిటివ్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 25x + 17/8x + 3. ఓకేనా? ఇది ఎంత అవుతుంది? లెస్ దాన్ 0 అవుతుంది. పాస్ చేసి ఎందుకు ఆలోచించండి. ఓకే, మీరు ఆలోచించారని అనుకోండి. ఎందుకంటే ఇక్కడ బోత్ సైడ్స్ దేంతో మల్టిప్లై చేసాం? మనం -1తో మల్టిప్లై చేసాం. మనకు గుర్తుందా? నెగిటివ్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఏమవుతుంది? అది సైన్ చేంజ్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ సింబల్ ఏమైంది? లెస్ దాన్ సింబల్ అయింది. లెస్ దాన్ 0 అంటే కనుక ఇది ఏమవుతుంది? మొత్తం 1 ఇదంతా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. 0 కంటే తక్కువ ఉండే ఏంటి? నెగిటివ్ నెంబర్సే కదా. నెగిటివ్ అనేది ఎప్పుడు వస్తుంది? రెండు కండిషన్స్లో వస్తుంది. ఒకటి ఏంటది? పైన న్యూమరేటర్ పాజిటివ్ అయ్యి కింద డినామినేటర్ నెగిటివ్ అవ్వాలి. దాని తర్వాత పైది నెగిటివ్ అయ్యి కిందది పాజిటివ్ అవ్వాలి. ఈ రెండే కండిషన్స్. అవునా? ఈ 2 కండిషన్స్లో తప్ప ఇంకే కండిషన్స్లోని అవ్వదు. తెలిసిందే కదా. ఓకేనమ్మా? ఇక్కడ ఏమవ్వాలి? న్యూమరేటర్ పాజిటివ్ అవ్వాలి, డినామినేటర్ నెగిటివ్ అవ్వాలి. లేకపోతే ఇంకో కండిషన్ న్యూమరేటర్ నెగిటివ్ అవ్వాలి, డినామినేటర్ పాజిటివ్ అవ్వాలి. ఇది కండిషన్. సరే, ఫస్ట్ కండిషన్ చూసుకుందాం. ఫస్ట్ కండిషన్లో ఏముంది? న్యూమరేటర్ పాజిటివ్ 25x + 17. పాజిటివ్ అంటే ఎంత? గ్రేటర్ దాన్ 0. అండ్ ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ? 8x + 3. 8x + 3 ఏమవ్వాలి? లెస్ దాన్ 0 అవ్వాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఇక్కడ ఒక స్టెప్ ఉంటుంది, అది మీరు చేయండి. నేను డైరెక్ట్గా చేస్తున్నాను. x ఈజ్ ఎంత అవుతుంది? గ్రేటర్ దాన్ -17/25. రెండోది x ఈజ్ లెస్ దాన్ -3/8. ఒకటి -17/25 కంటే తక్కువ ఉండాలి, ఇంకోటి -3/8 కంటే ఎక్కువ ఉండాలి, ఇంకోటి ఇది కండిషన్. కానీ ఒకసారి ఆలోచించండి, అది అలాగ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఈలోపు సెకండ్ కండిషన్ కూడా రాసుకుందాం. అసలు ఏమవుతుందో చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? 25x + 17 ఏమవ్వాలి? నెగిటివ్ అవ్వాలి. నెగిటివ్ అంటే ఎంత? లెస్ దాన్ 0. ఇంకోటి 8x + 3 ఏమవ్వాలి? ఇక్కడ పాజిటివ్ నెంబర్ అవ్వాలి. అప్పుడు అంటే ఏంటి? 8x + 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దాని తర్వాత ఇక్కడ ఒక స్టెప్ ఉంటుంది, సేమ్ అదే. దాని తర్వాత x ఎంత అవుతుంది? లెస్ దాన్ -17/25. ఇక్కడ ఏమవుతుంది? అండ్ x గ్రేటర్ దాన్ -3/8. ఈ 2 కండిషన్స్లోని ఈ రెండిట్లో ఒక కండిషన్ మాత్రం వ్యాలిడ్ అవ్వదు. పాస్ చేసి అదేంటో ఆలోచించండి. అంటే గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు చేశారని అనుకుంటున్నాను. కూర్చోండి. ఇక్కడ ఎంత అన్నాడు? గ్రేటర్ దాన్ -17/25. ఓకే అమ్మా, ఇక్కడ ఏముంది? ఇక్కడ -3/8. ఇక్కడ సమ్వేర్ -17/25. ఒకవేళ మీకు అంతగా డౌట్ అయితే క్యాలిక్యులేటర్లు కొట్టుకొని చూసుకోండి. వాల్యూ సంథింగ్ ఇలాగ వస్తాయి. ఓకేనా? ఇంకోటి ఇక్కడ కూడా అంతే కదా. ఎంత? -17/25. ఇంకోటి -3/8. 0కి ఇవన్నీ 2 కూడా నెగిటివ్ నెంబర్సే కాబట్టి ఎటు వచ్చినాయి? లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. ఓకే, ఒకసారి ఆలోచించండి. ఈ కండిషన్ చూడండి. x -17 కంటే 17/25 కంటే తక్కువ అన్నాడు. అంటే ఎటు వెళ్తుంది? లెఫ్ట్ సైడ్ వెళ్తుంది.
ఇంకోటి రెండోది ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -3/8 అన్నాడు. ఇది ఇటువైపు వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. ఇలాంటి నెంబర్ ఎక్కడైనా పాసిబుల్లా? అవ్వదు. సో ఇదేంటిది, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇది ఒక కండిషన్. రెండో కండిషన్ చూడండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -17/25 అంటే దీనికంటే ఎక్కువ. రెండో కండిషన్ చూడండి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -3/8 దీనికంటే ఎక్కువ అన్నాడు, దీనికంటే తక్కువ అన్నాడు. అంటే ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఈ రెండు ఓపెన్ సర్కిల్లో పెట్టాను. ఎందుకని? ఎందుకంటే ఆ రెండు ఇంక్లూడెడ్ కాదు. ఓకేనా? ఒకవేళ రాసుకోవాలంటే కనుక ఎక్స్ మన కన్వీనియన్స్ కోసం రాసుకుందాం. -3/8 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -17/25. ఓకేనా? సరిపోయిందా ఇప్పుడు కరెక్ట్గా? అంటే ఎక్స్ ఎంత అవుతుంది? -3/8 కంటే పెద్దదే. ఏమైనా రివర్స్లో రాశాను నేను. ఎక్స్/, -17/25 అంటే తక్కువ, -3/8 కంటే చిన్నది. ఓకే ఓకే ఓకే, కరెక్ట్గానే ఉంది. -3/8x. సారీ, సింబల్స్ రివర్స్లో రాశాను నేను. ఓకే, కన్ఫ్యూజన్ ఇదంతా. కన్వీనియన్స్ కోసం అయితే ఇది కరెక్ట్. ఎక్స్ -3/8. ఓకేనా? మరి ఇదంతా -17/25 ఎక్స్ కంటే చిన్నది. ఎక్స్ దేనికంటే చిన్నది? -3/8 కంటే చిన్నది. కానీ ఎక్కడైనా ఈక్వల్ టు ఇచ్చాడా? లేదు. కాబట్టి మనం ఏం చేసుకున్నాం, మనం సర్క్యులర్ ఇదేంటిది ఓపెన్ సర్కిల్లో పెట్టుకున్నాం. -17/25 టు -3/8 ఇక్కడ దాకా. దీని రేంజ్ రాసుకోవాలంటే కనుక ఎంత, ఎక్స్ బిలాంగ్స్ టు సర్క్యులర్ బ్రాకెట్ వేసుకొని -17/25 టు -3/8. ఇది సర్క్యులర్ అమ్మా, చూసుకోండి. ఓకేనా? ఓకే, నోట్ చేసుకోండి అమ్మా.